స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట బురిటీ కొట్టించిన ఆల్మైటీ జెనిసిస్ సంస్థ నిర్వాహకులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన మోజేష్ లలితాంబికను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులు ఖాతాదారుల నుంచి ఎంత వసూలు చేశారో, ఇంకా ఎంత చెల్లించాలో కాకినాడ ఏఎస్పీ మహంతి కిషోర్ కుమార్ వివరించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తామని చెప్పి లాభాలు ఫిక్స్డ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ అయ్యింది. పులుగు మోజేష్, అదేవిధంగా సందన లలితాంబిక వీళ్ళిద్దరూ కూడా ఆల్మైటీ జెనిసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వీళ్ళిద్దరూ ప్రెజెంట్ డైరెక్టర్గా కొనసాగిస్తున్నారు. జూలై 2023 నుంచి చాలామంది పీపుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా టోటల్ ఇన్వెస్ట్మెంట్లు 7,342. అంటే కొంతమంది 1 లక్ష పెట్టి ఉండొచ్చు, ఒక 5 లక్షలు పెట్టి ఉండొచ్చు. అలాగా టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 7,342 పెట్టడం జరిగింది. 7,342లో 30/6/2026కి 3,709 ఇన్వెస్ట్మెంట్లు ఇది క్లోజ్ చేసేసారు, వాళ్ళకి రిటర్న్ ఇచ్చేశారు. యాజ్ ఆన్ 30/6/2026కి 3,633 ఇంకా రన్ అవుతున్నాయి. అంటే టోటల్గా పీపుల్ 98 crores 66,92,943 ఇంత పెట్టుబడులు పెట్టారు. ఈ 30/6/2026కి ఇంకా 57 కోట్ల 87 లక్షల వర్త్ ఆఫ్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ 53 కోట్లలో ఇతను 16 కోట్ల వరకు రిటర్న్ ఇచ్చాడు. బట్ ఏదైతే రిమైనింగ్ 37 కోట్లు అనేది ఇంకా రిటర్న్ ఇవ్వట్లేదు పీపుల్కి. అదేవిధంగా ఈ కేసులో టోటల్గా మేము ఒక 6 ల్యాప్టాప్స్, 4 సెల్ ఫోన్లు, 1 కారు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశాము. వీళ్ళిద్దరినీ కూడా ఎవరెవరైతే డైరెక్టర్స్ ఉన్నారో పులుగు మోజేస్, అదేవిధంగా సందన లలితాంబకి వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాను. ఇంకా ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి ఇంకా రిటర్న్స్ రాలేదు, అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా మాకు ఇస్తే ఫర్దర్గా మాకు ఇన్వెస్టిగేషన్ కూడా హెల్ప్ అవుతుందండి.